శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో గత ఏడాది మే 29న దారుణ హత్యకు గురైన ఎన్ఎస్యుఐ జాతీయ కార్యదర్శి సంపత్ కుమార్ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నాగార్జున రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అరెస్ట్ అయిన వ్యక్తి హిందూపురం మాజీ ఏపీపీ కృష్ణారెడ్డి కుమారుడు కావడంతో ఈ కేసు సంచలనంగా మారింది. గత ఏడాది మే 29న సంపత్ కుమార్ను జీప్లో తీసుకెళ్లి మద్యం తాగించి అతి దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని ధర్మవరం వద్ద కంప చెట్లలో పారేసి పరారయ్యారని డీఎస్పీ మహేష్ తెలిపారు. సంపత్ అనే ఒక యువకుడిని ధర్మవరంలో హత్య చేసి అక్కడ బాడీ పడేసిన తర్వాత ఆ కేసులో A1 నుంచి A9 వరకు 9 మంది అక్యూజ్డ్ ఉండగా అప్పుడున్న పోలీసు వారు A4 మరియు A6, A7, A8, A9 ఇట్లా 5 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్ పెట్టడం జరిగింది. A1, A2, A3 అండ్ A5 వీళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారు. అప్పటి నుంచి కోర్టు బ్యాటిల్స్ అవన్నీ జరిగిన తర్వాత మాకు 14th క్లారిటీ వచ్చిన తర్వాత స్టే అంతా ఎత్తేసిన తర్వాత ఈరోజు మాకు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో A2 నాగార్జున రెడ్డి అనే వ్యక్తిని మేము ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 2 కర్ణాటక బార్డర్లో. సో దీనికి సంబంధించి ఆ డీటెయిల్స్ మీకు అప్డేట్ చేయడానికి మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. రిమాండ్కి అతన్ని ప్రొడ్యూస్ చేసి మెజిస్ట్రేట్ దగ్గర తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం పీటీ వారెంట్ వేసుకొని అతన్ని ఈ కేసు పుట్టుకూరలన్నీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు